కేవలం ప్రాజెక్టు నిర్వహణ మీ చేతికి దక్కించుకోవాలని చెప్పి చారిత్రక తప్పు చేసి వచ్చి దాన్ని దిద్దేదానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది. అది కాక అంత చాలక 15 మార్చి 2017 మళ్ళీ PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ ఏమని ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్. ఏ రోజు అప్పటికి ఉన్న ఏదైతే నీటిపారుదలకు సంబంధించినది మాత్రమే. అంటే రానుపోను ప్రాజెక్టు కట్టే కొద్దీ భూసేకరణ మర్చిపోయినారు, భూసేకరణకు అయ్యే వేల కోట్ల అవసరం మర్చిపోయినారు, రేట్లు సంవత్సరం పెరుగుతుంది అనేది మర్చిపోయినారు, దాన్ని వదిలిపెట్టినారు, లేదా తెలిసి కూడా వదిలిపెట్టినారు. కేవలం ప్రాజెక్ట్ నిర్వహణ చేజిక్కించుకునే దానికి ఏం చేసినారు మీరు? చేజిక్కించుకున్న తర్వాత అంటే ఈరోజు 50,000 కోట్లు ఇంచుమించు ఖర్చు అయ్యే ప్రాజెక్టు మీరు 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చినారు. 20,000 కోట్ల నుంచి ఈరోజు 50,000 కోట్లకు పెంచినది ఎవరండి? మేము కదా. చదవమంటారు ఎట్లా పెంచినాం అనేది చెప్తా. ఎట్లా పెంచినాం, ఎంత కష్టపడినాం, మీరు చేసిన తప్పును ఈ సరిదిద్దేదానికి ఎంత కష్టమైనది నేను చెప్తా. మేము పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో ఆర్థిక శాఖ మంత్రి గారితో ఎన్నోసార్లు, జలవనరుల శాఖ మంత్రి గారితో ఎన్నోసార్లు చెప్పి చాలా ముఖ్యమండి మా రాష్ట్రానికి ఇది జీవనాడి, ఇది లేకుంటే ఎట్లా, అసలు పునర్వ్యవస్థీకరణ జరగడమే మాకు అన్యాయము, అందులో మళ్ళీ ఇది కూడా లేకుంటే ఎట్లా అని అంటే 1కి 10 సార్లు తిరిగిన తర్వాత ప్రాజెక్టును మూసేసిన ఫైలు వాళ్ళు ఒకటే చెప్పినారు, ఇది అయిపోయింది, మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వెళ్ళిపోయినారు, మళ్ళీ ప్రతిసారి దాన్ని ఫైల్ ఓపెన్ చేయడానికి రాదంటే మేము ఎన్నోసార్లు ప్రాధేయపడి చెప్పి చేసి అప్పుడు అడుగుతుండనమాట, ఎందుకు పోతాడు ముఖ్యమంత్రి ఢిల్లీ కంటే ఇందుకే ఇట్లాంటి పనులకే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినది. పోయిన తర్వాత ఆడికి పోయి చేసిన తర్వాత దాన్ని 2 ఫేజ్లుగా మార్చి 41.15 ఒక ఫేసు, 45.72 మీటర్లు ఒక ఫేజ్ పెట్టి మొదటి ఫేజ్లో 2వ ఫేజ్ వరకు కూడా ప్రాజెక్టు కట్టేటట్లు భూసేకరణ మాత్రము 2 సంవత్సరాలు నీళ్లు నింపిన తర్వాత 3వ సంవత్సరం 2వ విడత భూసేకరణ చేసేటట్లు ఒప్పందం చేసుకొని వచ్చినాం. చెప్పంటారు ఎట్లని? ఫస్ట్ ఎంతో కరస్పాండెన్స్లో ఇదొకటి. ఎప్పుడు ఇది? 22/12/2021 22/12/2021 ఎక్కడండి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన ఉత్తరం 24/12/2021 అంటే 21 సంవత్సరం. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ఎవరైతే జలవనరుల శాఖ సెక్రటరీ ఉన్నారో సెక్రటరీ ఎవరికి రాసిండేది? మన మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ రాసిండేది 20 నవంబర్ 2021. ఎవరికి రాసిండేది ఇది? జాయింట్ కమిషనర్ జలశక్తికి రాసిండేది ఎవరు? రాసిండేది వచ్చేసి మెంబర్ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 11 నవంబర్ 2021. ఇది ఎవరికి రాసిండేది? సెక్రటరీ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన ఉత్తరం. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఎట్లంటే 41.15 లెవెల్కు ఈ లాభాలు ఉంటాయి, 45.72 లెవెల్కు ఈ లాభాలు ఉంటాయి. దయచేసి ఇమ్మీడియట్గా పని ఈ కొత్త రేట్ల ప్రకారం దీన్ని చూడండి. ఆ తర్వాత 10 జనవరి 2022 ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి రాసినారు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. ఏమని? ఇంక్లూజన్ ఆఫ్ వాటర్ కాంపొనెంట్ అంటే వైజాగ్కు సంబంధించిన 7,000 కోట్ల తాగునీటి ఏదైతే భాగం ఉందో అది శాంక్షన్ ఇవ్వండి, మన వాళ్ళు వదిలిపెట్టుకునేది అంటే 2014-19 వదిలిపెట్టుకునేది. ఆ తర్వాత జనవరి 20, 2022 ఎవరండి ఇది రాసిండేది? సెంట్రల్ వాటర్ కమిషన్కు CWCకి రాసిండేది ఎవరు? రాసిండేది వచ్చేసి మెంబర్ సెక్రటరీ PPA. దేని గురించి ఇది? 41.15లో లాభాలేమి, 45.72లో లాభాలేమి అని చెప్పి. అదేవిధంగా 17 ఫిబ్రవరి 2022 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిండేది సేమ్ అదే. ఇవన్నీ రాసి 10 సార్లు 20 సార్లు తిరిగిన తర్వాత ఒప్పించిన తర్వాత ఫైనల్గా జూన్ 5, 2023లో ఏదైతే అంతకుముందు ప్రభుత్వం 2014 నుంచి 19 ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు వదిలిపెట్టినారో ఇంచుమించు దాన్ని మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసేదానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ విధంగా ఈ ఏదైతే కొత్త అవసరం ఉందో 41.15 లెవెల్కు 12,911 కోట్లు 12,911 కోట్లు ఎందుకంటే కొత్త రేట్లకు అదేవిధంగా
వైజాగ్కు సంబంధించిన తాగునీటి కాంపనెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి, ఇది డయాఫ్రామ్ వాల్ అయిన డ్యామేజ్ ఇవన్నీ కలిపి 12,918 కోట్లు ఇచ్చేదానికి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాత క్యాబినెట్కి పోయింది. క్యాబినెట్ ఎప్పుడండి పోయింది? అది క్యాబినెట్కి పోయిన దాంట్లో ఇది పిఐబి నోటు. క్యాబినెట్ నోట్ ఎప్పుడు? జనవరి 2024. ఎవరండి ప్రభుత్వం అప్పుడు? జనవరి 2024. జనవరి 24లో వెరీ క్లియర్గా పిఐబి మెమరాండం రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ఫేజ్ 1 మొదటి ఫేజ్లో ఏమనుంది? దాంట్లో ప్రపోజల్ సీక్స్ అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఫర్ అడిషనల్ ఫండింగ్ ఫర్ ఫేజ్ 1 అంటే 12,911 కోట్లు అడిషనల్ ఫండింగ్ కోసం క్యాబినెట్కు పోయే పిఐబి నోటు. దీంట్లో ఏమనుందంటే మొట్టమొదట యాక్చువల్గా 2005-06 రేట్ల ప్రకారము 10,151 కోట్లు ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2010-11 రేట్ల ప్రకారం 16,010 కోట్లు ఉంది. అయితే 2017-18 రేట్ల ప్రకారం చూస్తే 47,725 కోట్లు అవసరం ఉంటుంది. ఎందుకంటే భూసేకరణ చట్టం వచ్చింది కాబట్టి. ఇవన్నీ రాసేటప్పుడు ఇంత లోపల 2016లో మీరు పోయి 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చిన వలన కాదండి ఇదంతా. ఆ రోజు మీరు నిర్వహణ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించమని అంటే ఈ ప్రాబ్లం ఉండేదే అసలు. తీసుకున్న తర్వాత ఫైనల్గా ఫేజ్ 1 కోసము 41.15 లెవెల్కు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has submitted the revised cost estimate for phase 1 of PIP for 36,500 crores. అయితే దాన్ని 30,436 కోట్లకు మొదటి ఫేజ్కు ఒప్పుకుంది. అంటే 12,911 కోట్లు అదనంగా ఫస్ట్ ఫేజ్కి తేవాల్సి వచ్చింది. మీరేమన్నారు ఆ రోజు? ఫేజ్ 1 ఎట్లయితే దాంట్లోనే రండి. పేజ్ 3లో ఏమనుంది? ద ఫేజ్ 1 ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రపోజ్ టు బి కంప్లీట్ మార్చ్ 2026కు ఫేజ్ 1 పూర్తి కావాలి. ఫేజ్ 2 ఆఫ్ ద రిజర్వాయర్ షెల్ బి ఫిల్డ్ అప్ టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఆఫ్ 45.72 మీటర్లు అంటే 150 అడుగులు. అండ్ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్వేషన్ R&R అలాంగ్ విత్ కరస్పాండింగ్ రిమైనింగ్ ప్రాజెక్ట్ కాంపనెంట్ షెల్ బి క్యారీడ్ అవుట్. అంటే మేము ఎట్లా మాట్లాడుకొని వచ్చినాము? మొట్టమొదట 41.15 లెవెల్కు మొత్తం డ్యామ్ అన్ని కంప్లీట్ అయ్యేటట్లు, నీళ్లు నింపేటట్లు 2 సంవత్సరాలు నీళ్లు నింపే వరకు వెనకాల డ్యామ్ ఫుల్ హైట్ పోయేదానికి రాదు. సంవత్సరం కొద్దిగా పెంచుతారు. పెంచే కొద్దీ ఒక్క పునరావాసము భూసేకరణ మాత్రం ఒక్కొక్క సంవత్సరం మళ్ళీ అదనంగా తీసుకునేటట్లు మాట్లాడుకొని మీరు 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చిన దాన్ని మేము 47,000 కోట్లకు మేము తిరిగి ఒప్పించినాం. మీరండి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిండేది, మొదలుపెట్టిండేది. ఎంత అన్యాయం అండి! ఒరే అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు చెప్పాలంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. పేజ్ 7 రండి. బ్యాలెన్స్ అమౌంట్ 12,000 చిల్లర కోట్లు. దాని తర్వాత పేజ్ 14 రండి. 41.15 లెవెల్కు దాన్ని ఏమేమి అనుకూలంగా జరిగే అభివృద్ధి ఏముంది, 45.72కు ఉన్న బెనిఫిట్ ఏముంది అనేది వెరీ క్లియర్గా ఉంది. ఇంత చేసి తెస్తే మీరు ఈరోజు మాకు చెప్తే ఇది ఎట్లండి? మీరు ఇది కాక మళ్ళీ మీరు వచ్చినారు 2024 వచ్చిన తర్వాత ఎంత మీకు అసలు అవగాహన అది ఏమవుతుంది అని వచ్చినారా? వచ్చిన తర్వాత ఏం చేసినారు తెలిసిన? 6 సెప్టెంబర్ 2024 అంటే సెప్టెంబర్లో మీరే కదా వచ్చినది 2024. మేమంతా చేసి క్యాబినెట్ వరకు పోయిన తర్వాత ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయో కొత్త క్యాబినెట్ వచ్చింది, అప్రూవల్ సేమ్ ఇదే నోటే అప్రూవ్ చేసినారు. అప్రూవ్ చేసిన తర్వాత ఏమైంది? మీకు ఫస్ట్ డబ్బులు వదిలిపెడుతున్నారు అనమాట. డబ్బులు వదిలిపెట్టేటప్పుడు పైన సబ్జెక్ట్ ఏమనుంది? రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 మీటర్స్ దట్ ఈస్ మినిమం డ్రాట్. అంటే ఎక్కడే కానీ ఇట్లా ఫేజ్ 1 అని ఉందండి. మళ్ళీ మొదటికి తెస్తారు. అవునే వాళ్ళు ఇట్లా రాసినారు, కేంద్ర ప్రభుత్వం రాసినారు. మీరు దీనికి అబ్జెక్షన్ తెలపకుంటే ఇది మొత్తానికి కాదు సార్, ఇది ఓన్లీ ఫేజ్ 1 కానీ మీరు అబ్జెక్షన్ తెలియకుంటే మళ్ళీ మామూలేనా? అంటే ఫేజ్ 2 ఎక్కడ పోయినట్లు? మళ్ళీ మేము భయపడి మళ్ళీ మా ఎంపీ ఎవరితో వైవి సుబ్బారెడ్డి గారితో మళ్ళీ ఒక లెటర్ పెట్టించాం. ఏది క్వశ్చన్ ఇచ్చాం. ఏమని క్వశ్చను? పార్లమెంట్లో ఇది ఏంది లెక్క అని చెప్పి రాస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని? ఇది ఫేజ్ 1కు ఫేజ్ 2కు మళ్ళీ తర్వాత ఇస్తామని చెప్పేసి. విచ్ ఇంక్లూడెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాంపనెంట్ సచ్ ఎస్ డ్యామ్, స్పిల్వే అండ్ అపార్ట్మెంట్ స్ట్రక్చర్స్ ఫర్ ఫుల్ రిజర్వాయర్. అంటే ఏమన్నా దీంట్లో ఇది 2 ఫేజ్లో ఉంది. అయితే ఫేజ్ 1లో ఇచ్చే డబ్బులు మొత్తం డ్యాము పూర్తి లెవెల్కు కంప్లీట్ అవుతుంది. ఫేజ్ 2లో బ్యాలెన్స్ మిగిలిన పునరావాసం, మిగిలిన భూసేకరణ మాత్రం చేసేదానికని చెప్పి. అంటే ఏమేమి మేము సాధించినది ఏమేమి? మీరు ఒరిజినల్గా 20,398 కోట్లకు మీరు ఒప్పుకొని వచ్చేసినారు. ఒప్పుకొని వస్తే మేము దాన్ని
47,725 కోట్లకు పెంచినాం. పెంచి అందులో ఫేజ్ 1 మొదటి ఫేజ్లో 30,436 కోట్లకు అనుమతి తెచ్చినాం. అనుమతి తెచ్చి బ్యాలెన్స్ అంటే ఈ 30,436 కోట్లు ఫేజ్ 1కి మేము ఏమైతే సాధించినామో అందులో బ్యాలెన్స్ డబ్బులు 12,911 కోట్లు మీకు ఇప్పుడు వచ్చింది. అయితే ఫేజ్ 2లో మేము సాధించిన దాంట్లో 47,725 కోట్లలో 30,000 కోట్లు పోతే ఇంచుమించు ఇంకొక 17,500 కోట్లు ఫేజ్ 2లో మీకు రాబోతుంది. మాది ఎట్లుందంటే పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? ఎవరన్నా రాసేతోళ్ళు ఉన్నారా? దాన్ని నీతి నిజాయితీ ఏమన్నా చూసేతోళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. నేను పోలవరం కట్టిన అంటే కాదు మర్చిపోయినా సార్, సాగర్ కూడా నువ్వే సార్ కట్టిండేదని చెప్తోళ్ళు ఉన్నారు. ఇది కాక ఈ మధ్యలో మీకు మేము సాధించిన డబ్బుల్లో నుంచి మీకు డబ్బులు వచ్చినాయి. ఏం చేసినారు దాంట్లో? మొదటి విడత మేము సాధించిన డబ్బులో మీకు వచ్చిన, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్టోబర్ 9వ తారీఖు 2024 అక్టోబరు మీకు 2,348 కోట్లు వస్తే 2,348 కోట్లు మీరు ఏం చేసినారు? ఎస్ఎన్ఏ అకౌంట్ ఏమి సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్కి ఇస్తే వాడుకుంటారని చెప్పి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టండి స్వామి అంటే పెట్టకుంటే జలశక్తి వాళ్ళు కోపడిన తర్వాత ఎట్టకేలకు అంటే అక్టోబర్ 9 మీకు వస్తే ఎట్టకేలకు మీకు ఎప్పుడు జనవరి 14 అంటే అక్టోబర్ 2024లో మీకు డబ్బులు వస్తే జనవరి 25లో మీరు దాన్ని ఖర్చు చేస్తారు. అంతవరకు వేరే దానికి వాడుకున్నారు. పోనేది అయిపోయిందా? రెండో విడత ఎక్కడి నుంచి వచ్చింది? మేము సాధించినది. మీకు ఎప్పుడు వచ్చింది? అది మార్చి 12 వచ్చింది. మార్చి 12 ఎంత వచ్చింది? 2,700 కోట్లు వచ్చింది. 2,700 కోట్లు మీకు వస్తే 200 కోట్లు దాన్ని పోలవరానికి వాడి 2,500 కోట్లు మాత్రం పక్కకు మళ్ళీ ఇచ్చినారు. ఇప్పటి వరకు ఎక్కడ ఉండేది తెలియదు. 2,500 కోట్లు మళ్ళీ రెండో విడత మళ్ళీ ఇచ్చినారు. ఎవరికి చెప్పాలండి ఇవన్నీ? ఇంకా ఏం చేయాలనో దానితో మళ్ళీ ఇప్పుడు కొత్తగా 5 ఏళ్లలో 60,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తాం. హంద్రీ నివాన్ నీళ్లు తీసుకువెళ్ళి కుప్పం ప్రజలకు రుణం. ఎట్లండి? మీరు పెద్దోళ్ళు, మీరు అన్ని రకాలుగా పెద్దోళ్ళు, ఏమన్నంటే కోప్పడతారు. మీరు 26 ఫిబ్రవరి నీళ్ళు ఇచ్చినాం కదండి కుప్పంకు, మళ్ళీ మీరు కుప్పంకు నీళ్ళు ఇచ్చినామని చెప్తే ఇంకా మేము ఏం చెప్పాలా? హంద్రీ నీవా గాలేరు నగరితో సీమకు సాగునీరు ఇస్తాం. మంచిది, దాని సంగతి కూడా చూడాలి కదా. చెప్పిన తర్వాత చెప్తారు, మీరు ఏదో ఒకటి అంటారు, మేము దానికి మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్పాలా. వాస్తవం చెప్తేనేమో మీకు కోపం వస్తుంది. వాస్తవం చెప్తాను. అన్ని ప్రాజెక్టులు మీరే అని అన్నారు, కరెక్టే, మీరే. వాస్తవానికి 2004లో మరి జలయజ్ఞం చేపట్టిన తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 83 ప్రాజెక్టులు మొదలు పెడితే 83 ప్రాజెక్టులు గాను తాను ఉన్న కాలానికి, తాను చనిపోయిన తర్వాత కొంతకాలానికి 2014 ముందర 43 ప్రాజెక్టులు పూర్తయినాయి. 83కు 43 పూర్తయితాయి. 43 పూర్తయిన తర్వాత 32 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. 32 లక్షల ఎకరాలు ఆయకట్టు చేయడం జరిగింది. మీరేమో హంద్రీ నీవా అంటారు. హంద్రీ నీవా ఒరిజినల్ స్టోరీ ఏమి? మీరు ఎప్పుడో 1996లో ఫౌండేషన్ స్టోన్ వేసినారు, వదిలిపెట్టేసినారు. మీరు ఎంత ఖర్చు పెట్టినారండి 2004లో మీరు దిగిపోయే వరకు? 1996 నుంచి 2004 మీరు దిగిపోయే వరకు చూస్తే మీరు 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 14 అనుకుందాంలేండి.